ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధులారా, వినా వెంకటేశం రుణారుణార సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం శ్రీనివాస గర్జనానుసంధానం స్తోత్రం. భగవానుడు పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చారూపాలని 5 ప్రాకారాలను కలిగి ఉంటాడని శాస్త్రాలు తెలుపుతున్నాయి. పరం అంటే పరంపదములోని రూపం. వ్యూహం పాలకడలిలో ఆదిశేషునిపై శయనించి ఉండే రూపం. ఇదే అవతారాలన్నింటికీ మూలం. విభవం అంటే భగవానుడు ధర్మ సంరక్షణార్థం స్వీకరించిన రామకృష్ణాది అవతారాలు. అంతర్యామి రూపం జీవుల హృదయాకాశాల్లో నిలిచి వారి స్థితిగతులకు కారణమై ఉండే రూపం. ఇక ఈ 4 రూపాల కంటే చాలా సులభమైన ఆరాధించదగిన రూపమే అర్చారూపం. పలు క్షేత్రాల్లో, గృహాల్లో, మందిరాల్లో లోహకాష్టాదిమయంగా వెలిసి భక్తులకు కొంగు బంగారు వెలిగే రూపమే ఇది. ఈ అర్చారూపాలన్నిట్లోనూ కలువు వెంకటనాయక అనే రీతిలో ప్రపంచ ప్రసిద్ధి కాంచిన రూపం శ్రీ వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వరుని వైభవం, ఆ స్వామి వెలిసిన తిరుమలను పలు పురాణ కావ్యాలు, ఆళ్లవార్లు, దివ్య ప్రబంధాలు ఎంతో కీర్తించాయి. గత శతాబ్దంలో తిరుపతిలో నివసించిన సుప్రసిద్ధ విద్వాంసుడు శ్రీ పురసై శ్రీ రంగాచార్య స్వామి రచన సుమధురమైన శ్రీనివాస గద్యం శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని, తిరుమల అందాన్ని హృద్యంగా స్తుతిస్తుంది. అభిపరిచయం. అనంతార్యులనే పూర్వాచార్యులు ఒకరు ఉండేవారు. వీరు భగవద్రామాను శిష్యులు. వారి ఆజ్ఞానుసారం తిరుమలలో వెంకటేశ్వరునికి పుష్ప కైంకర్యాన్ని చేసేవారు అనంతాచార్యులు వారు. వారి వంశానికి చెందినవారు ఈ గద్యం రచన పురుసై శ్రీ రంగాచార్య స్వామి. వీరి కాలం 1850 నుంచి 1950 మధ్య ప్రాంతం. తిరుపతి వాసులైన వీరి కీర్తి ఆసేతి హిమాచలం వ్యాపించింది. ఎందరో శిష్య ప్రశిష్యులను సంపాదించి పెట్టిన చతుశాస్త్రాలను కాక పలు ఇతర శాస్త్రాల్లో, సంగీత కళలో చక్కని ప్రావీణ్యాన్ని కలవారు అనంతాచార్యులు. ధర్మ దర్పణం, ఉజ్వల వెంకటనాథ స్తోత్రం, లక్ష్మీ గద్యం, శ్రీనివాస గద్యం, తిరుప్పావై సంస్కృత వివరణ, అనంతార మహిమా కథా సంగ్రహ, ఈశాకేన కఠోపనిషద్వాక్యం, కృదృష్టి ద్వాంతర మార్తాండము, కార్యాధికరణం, వాదం, వేదమార్గ మీమాంసము, వాది ప్రసన్నమాది, సన్మార్గ సందర్శనము, సన్మార్గ దీపం, జాతివాదము, శ్రీ వెంకటాద్రి హిమతి ధ్వాంత భాస్కరము, బ్రహ్మపద శక్తివాద వ్యాఖ్యానము, యద్రూపపథము, అవ్యాపక ప్రతిబంధకత శూన్యత్వ క్రోడపత్రము, పంచలక్షణీ టిప్పణి, చతుర్దశ లక్షణీ టిప్పణి, సామాన్య నిరుక్తి పత్రము, సువర్ణవాదము, ప్రతిపాదికార్థ విచారము, నిర్ణయ సుధా సముద్రం, భదీనారాయణ స్తోత్రము, ద్వారకా స్తోత్రం మొదలైనవి అనేక గ్రంథాలు రచించారు. శ్రీనివాస గద్యం చివరి చాలా ప్రక్షేపాలు చోటు చేసుకునే చాలా రాగాలు, తాళాల ప్రస్తావన అందులో కనిపిస్తుంది. ఈ భాగం శ్రీ రంగాచార్య సంస్కృతం కాదని సుమారు 100 సంవత్సరములకు ముందు రచయితగా జీవించిన ఉండగానే బొంబాయిలో ముద్రించబడిన కోసములుగాను సుమారు 60 సంవత్సరాలకు ముందు రచయిత సమకాలికనైన శ్రీమాన్ డి.టి. తాతాచార్య స్వామి వారి సంపాదకు తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యులు ముద్రించిన శ్రీ వెంకటేశ్వర కావ్య కలాప అనే సంకల్ప మాత్రక గ్రంథము కానీ భాగం లేదని ఉభయవ్యాసంగాచార్య స్వామి తమ వ్యాఖ్యలో పేర్కొన్నారు. అయితే గద్యం నేర్చుకోవాలనే పాఠకులకు ఉత్సాహం నీరు కాకూడదనే ఉద్దేశంతో ప్రక్షిప్త భాగాలు యథోచితంగా పరిష్కరించి అందిస్తున్నారు. ఈ కృతి ఉత్కలికాప్రాయం. ఇది ఒక గద్య ప్రబంధం. భవేత్ కలికాప్రాయం సమాసాధ్యం దృఢాక్షరం అంటోంది చందోమంజరి. దీని లక్ష్యం ఏమిటంటే పెద్ద పెద్ద సమాసాలు, కఠినమైన అక్షరాలు వాడుతూ వాక్య నిర్మాణం చేయడం. అందరికీ ప్రథమాచార్యుడు ఆ నారాయణుడు కాబట్టి ఆ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని ధ్యానించడం మన కర్తవ్యం. కేవలం విగ్రహారాధన మాత్రమే కాకుండా రాగతాళాలతో భగవాన్ దివ్య మంగళ విగ్రహాన్ని స్తుతించడం ఎంతో సులభం. భగవాన్ రూపమాధుర్యాన్ని స్తుతించాలి. భగవాన్ దివ్య రూపాన్ని దర్శించిన నిత్యానుపైనైన లక్ష్మీదేవి కూడా స్వామిని విడిచిపెట్టి ఉండాలి. ఇటువంటి శ్రీ వెంకటేశ్వర దివ్య మంగళ విగ్రహాలను ఈ శ్రీనివాస గద్యంలో ప్రధాన వర్ణాంశం. ఆచార్యుడు శిష్యుని ఆత్మను కాపాడాలి. తేజస్సు కలిగిన శిష్యుడు ఆచార్యుని దివ్యమంగళ రూపాన్ని కాపాడాలి అంటారు పెద్దలు. అంటే ఆచార్యుని దివ్య రూపాన్ని ఆరాధించడం శిష్యుడి కర్తవ్యం. సాక్షాత్ నారాయణ దేవ కృత్యామత్యమయం తాంతరం
మత్స్యానుద్ధరతే లోకాన్ కారుణ్య సశాస్త్ర పాడిన దేవుడైన శ్రీమన్నారాయణ సాక్షాత్తుగా మానవ రూపాన్ని ధరించి శాస్త్రపాడై సంసారంలో మునిగిన వాని కరుణతో ఉద్ధరిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరంధాముడే అందరికీ గురువు కాబట్టి. సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. అందుకే గద్యం చదివి గురువు దైవాన్ని ఆయన ఆ శ్రీనివాస అనుగ్రహాన్ని పొందాం. స్వస్తి. జై శ్రీరామ్.